హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిచెన్. ఈరోజు ఈ వీడియోలో పుట్నాలతో 3 రెసిపీస్ అయితే చేశాను. సమ్మర్ హాలిడేస్లో పిల్లలు గంటకి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. సో దానికోసం మనం షాప్కి వెళ్ళి బింగోలు ఈ స్నాక్స్ తీసుకోవడం వల్ల పిల్లలకి హెల్త్ పరంగా అంత మంచిది కాదు. సో దానివల్ల హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే 3 రెసిపీస్ అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను. వాళ్ళు అడగగానే చిటికెలే చేసుకుని హాఫ్ అన్ అవర్లో ఈ 3 రెసిపీస్ అయితే చేసేసాను. ఆ రెసిపీస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ అయితే పుట్నాలతో చాట్ చూద్దాము. దీనికోసం అయితే ఒక కళాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఒక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. ఒక చిటికెడు పసుపు, ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి అయితే ఎర్రగా వేగే వరకు తిప్పుకోవాలి. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, టమాటాను కూడా యాడ్ చేసుకోవాలి. చాట్ అనగానే మనకి బండి మీద, తోపుల బండ్ల మీద తెలిసిన చాట్ ఎక్కువగా తెలుస్తుంది. అది మార్నింగ్ ఉడకబెడతారు, దాన్ని ఈవినింగ్ వరకు తయారు చేసి పిల్లలకి వెయిట్ చేసి అప్పుడప్పుడుకి తయారు చేసేస్తారు. సో అది అంత మంచిది కదా. సో ఈ విధంగా తయారు చేసుకోండి. ఒకసారి అయితే ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు తిప్పుకోవాలి. మనకి శనగలు ఉంటే శనగలు నానబెట్టుకోవచ్చు, ముందు రోజు నైటే నానబెట్టుకొని చేసుకోవచ్చు. అప్పటికప్పుడే ప్రిపేర్ చేయాలనేవి బెస్ట్ ఆప్షన్, ఇంట్లోనే అవైలబుల్గా ఉంటాయి. సో ఆయిల్ అనేది పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి, చాట్ మసాలా ఒకటి బయట నుంచి తెచ్చుకుంటే సరిపోతుంది, 5 రూపీస్ ప్యాకెట్ అయినా. సో చాట్ మసాలా వేసేసుకొని ఇది మొత్తాన్ని పచ్చివాసన పోయే వరకు ఉంచుకోవాలి. మనం ఎక్కువ క్వాంటిటీ చేయాలనుకుంటే కొంచెం ఎక్కువ టమాటా, ఆనియన్ తీసుకున్నట్లయితే ఒక 4 మెంబర్స్కి వస్తుంది. ఇది 2 మెంబర్స్ వరకు వచ్చే మెజర్మెంట్. సో ఇందులోనే ఒక లెమన్ స్క్వీజ్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక కప్పు వరకు పుట్నాల్ని వేసుకొని పూర్తిగా ఈ మసాలా అనేది పట్టేలాగా తిప్పుకొని సర్వ్ చేసుకుంటే ఎంత టేస్టీ అయినా పుట్నాల చాట్ రెడీ అండి. హెల్త్ పరంగా కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో ప్రోటీన్ ఎక్కువ, ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన పిల్లల హెల్త్ కూడా చాలా మంచిది. ఇప్పుడు చాట్ మసాలా రెడీ అయింది కదా. నెక్స్ట్ రెసిపీ అయితే బర్ఫీ. పుట్నాలతో బర్ఫీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉందండి. కొంతమంది పిల్లలు హాట్ తినడానికి ఇష్టపడరు. స్వీట్ తినే పిల్లలకైతే ఇది హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. పాలు తీసుకుందాము. 2 గ్లాసెస్ వరకు పాలు తీసుకొని ఒకసారి అయితే మరిగించేసుకొని ఇప్పుడు ఇందులో కూడా ఒక కప్పు వరకు పుట్నాలు వేసుకుందాము. ఈ పుట్నాలు మనకి పాలల్లో సరిపోయేలేని చూసుకొని కొంచెం తక్కువ పడినట్టయితే కొంచెం యాడ్ చేసుకొని మనకి పుట్నాలు అనేవి ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. ఈ విధంగా ఒకసారి అయితే మరిగే వరకు ఉంచుకోవాలి. పాలలో ఈ పుట్నాలు అనేవి మరిగినట్లయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఈ బర్ఫీ అనేది. సో ఒకసారి అయితే ఒక పొంగించుకుందాము. ఒక 2 నిమిషాలు ఉన్నట్లయితే మనకి ఈ పాలు అనేవి మరిగిపోతాయి. ఈ విధంగా ఒక పొంగిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం చల్లబడి ఈ పుట్నాలు పాలుతో కలిపి మిక్సీ జార్లు అయితే వేసుకుందాము. వీటిలో మనము పాలు యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. మరీ జారుగా అవ్వకుండా బర్ఫీ స్ట్రక్చర్ వచ్చేలాగా అయితే మనం మిక్సీ పట్టుకోవాలి. మనం పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా అయితే కలుపుకోవాలి. ఇందులోనే బెల్లం కూడా యాడ్ చేసుకుందాము. హాఫ్ కప్ వరకు బెల్లం తీసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్ వరకే టేస్ట్ కొరకు ఒక 2 టేబుల్ స్పూన్ వరకే షుగర్ యాడ్ చేస్తున్నాను. మనకి మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా అయితే బర్ఫీ స్ట్రక్చర్ వచ్చేలా కలుపుకొని ఇప్పుడు ఆయిల్లో వేయించుకోవడమే. ఈ పచ్చివాసన పోయే వరకు అయితే మనం వేయించుకొని నెయ్యి కొంచెం ఎక్కువగానే పడుతుంది. సో ఈ విధంగా తిప్పేసుకుంటే మనకి ఈ కలర్ వచ్చే వరకు ఉంచినట్లయితే మనకి ఇట్లా బ్రౌనిష్ కలర్గా వచ్చేటట్లే పూర్తిగా బఫీ అయినట్లు. దీన్ని ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని ఈ పిండిని ఇందులో వేసి మనం కావాల్సిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు. వీటిని ఒక 1 వీక్ వరకు అయితే స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే 2 వీక్స్ వరకు వస్తుంది. ఇది చాలా టేస్టీ అయిన బఫీ. పిల్లలు చాక్లెట్స్ ఇలాంటివి అడిగినప్పుడు ఇదైతే సజెస్ట్ చేయొచ్చు. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ రెసిపీ అయితే చూద్దాము. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో ఒక కప్పు వరకు బెల్లం వేసుకుందాము. ఇది మన చిక్కీ లాగానే ఉంటుంది. సో పల్లి చిక్కీ అయినా పాకం కుదరకపోతే గట్టి పడుతుంది, తినడానికి వీలుగా ఉండదు, గట్టిగా ఉంటుంది. దీనికి అలాంటి ఛాన్సే లేదు. మనకి పుట్నాలు అనేవి సాఫ్ట్గా ఉంటాయి. మనం ఫాస్ట్గా ఏదైనా పిల్లలు హడావిడిగా చేయమన్నా కూడా ఇది వెంటనే చేసుకోవచ్చు. బెల్లం ఈ విధంగా కరిగిన తర్వాత ఒక్కసారి మరిగించేసుకొని అందులో 2 కప్పుల వరకు పుట్నాలని వేసుకోవాలి. పుట్నాలు వేసుకున్నాక కూడా ఒక 2 నిమిషాలు గట్టిపడే వరకు ఉంచి ఒక ప్లేట్లో నెయ్యి రాసుకొని అచ్చివేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన పుట్నాల చిక్కీ రెడీ. ఈ 3 రెసిపీస్లో ఏ రెసిపీ బాగుంది అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి.
సమ్మర్ హాలిడేస్లో పిల్లల్ని బయట ఫుడ్ తినకుండా అవాయిడ్ చేయాలంటే మనం ఇంట్లోనే ఈ విధంగా మనకి అవైలబుల్గా ఉన్న ఇంగ్రీడియంట్స్తో పిల్లలకి చేసి పెట్టినట్లయితే వాళ్ళు బయట ఫుడ్ తినడానికి ఇష్టపడరు. అదేవిధంగా హెల్త్ ఇష్యూస్ అనేవి రాకుండా చూడొచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ. బాయ్.